హాయ్ అండి. మన ఉల్లగడ్డ ఎగ్ కర్రీ అండి. ఇదైతే మనం పులుసు పెట్టుకుంటాము. చాలా టేస్టీగా అయితే వస్తుంది. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక హాఫ్ కేజీ ఉల్లగడ్డలు అండి. ఈ సైజులో మీరు కట్ చేసి పెట్టుకోండి, తాట అయితే తీసేసి. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి, మీరైతే దీన్ని నానబెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెము, అలాగే టమాటో అండ్ ఆనియన్స్ అండి, మీరైతే ఈ విధంగా తరిగి పెట్టుకోండి. మనం వీటిని అయితే టమాటో ఆనియన్స్ అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎగ్స్ అయితే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకోవాలండి. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, కాకపోతే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ముందుగా మనమైతే స్టవ్ వెలిగించేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందామండి. మనకి కడాయి అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ అయితే మీరు యాడ్ చేసుకోండి, 3 టేబుల్ స్పూన్లు. మనకైతే ప్యాన్ హీట్ ఎక్కిందండి. పప్పు దినుసులు అయితే వేసేసుకున్నాము. అలాగే ఒక 6 వెల్లుల్లి రెప్పలండి కచ్చా పచ్చాగా దంచుకొని మీరైతే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ ద్వారగా లైట్గా మనకి ఫ్రై అవ్వాలండి. అప్పుడు దాకా మీరైతే కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఈ మాత్రం ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము. ఈ టమాటా ముక్కలు అనేటివి మనకి బాగా కుక్ అవ్వాలండి. ఒక 2 నిమిషాల్లో మనకైతే కుకింగ్ అయిపోద్ది. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. మనకైతే 2 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసుకున్నాము. బంగాళాదుంపలు కడిగి పక్కన పెట్టుకున్నాము, అవి అయితే మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మీరు ఇందులో కొంచెం రుచికి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి అండి. అలాగే 3 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అండి. మీరు చక్కగా అయితే బాగా అయితే కలుపుకోండి ఒకసారి అయితే. ఇప్పుడు ఇందులోనే మీరు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరైతే చింతపండు పులుసు చక్కగా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ అయితే, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మీరైతే ఫ్రై చేసుకోండి, ఉడికించుకోండి చక్కగా అయితే. మనకి 2 నిమిషాలు అయిపోయిందండి. మన కర్రీ అయితే బాగా కుక్ అయింది. ఒక్కసారి గరిటతో ఆ విధంగా కలిపెట్టుకొని మనం ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఎగ్స్ ముందుగా మనం అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. 2 సైడ్లు ఘాట్లు పెట్టుకొని పులుసు కూరలు అయితే మనం వేసుకోవాలి. ఒక్కసారి మీరు గరిటతో అయితే కలిపెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది. మనం ఇంటి దగ్గర దంచుకున్న పొళ్ళు అండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, ధనియాలు, అలాగే మెంతులండి,
ఇవైతే మనం మొత్తం సమభాగంగా కలుపుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. మీరు ఏ పులుసు కూరలోకైనా ఈ పొడి అయితే యాడ్ చేసుకుంటే చాలా చక్కగా అయితే ఉంటుంది. మనమైతే 1.5 స్పూన్ అయితే మనం యాడ్ చేసుకున్నాము. ఈ పొడి అయితే పులుసు కూరలలోకి ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చండి. గరిటతో ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకున్నామండి. మనకి 2 నిమిషాలు అయిపోయిందండి. మన కర్రీ అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాము. ఇందులో మీరు కొత్తిమీరలు ఏమి వేయని అవసరమే లేదు. కూర అయితే చాలా టేస్టీగా అయితే మనకైతే వస్తుంది. ఆలు కర్రీ, ఎగ్స్ కర్రీ అనేది, పులుసు అనేది చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దించేసుకొని మనం దీన్ని ఒక పట్టు పట్టేసుకుందామండి. అంతేనండి, కర్రీ చాలా సింపుల్గా అయితే మనకు రెసిపీ అయితే అయిపోద్ది. చూడండి, మనం రైస్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం మనము రైస్లో వేసేసుకొని. మనం రైస్లో ఈ పులుసుని అయితే కలుపుకొని ముందు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. భలే వచ్చిందండి మన కర్రీ అయితే. మామూలు రుచిగా అయితే లేదు, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. మీరు ఈ పులుసుతోనే బాగా లాగిచ్చేయచ్చండి. మన ఉల్లగడ్డ కూడా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. రైస్లో అయితే మనం పెట్టుకొని సూపరు, అంతే. ఆ రుచే వేరండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. చాలా చక్కగా అయితే మన కర్రీ అయితే వస్తుంది. ఈ పులుసు అనేది భలే టేస్టీగా ఉందండి. ఇప్పుడే కాదండి దించింది, బాగా వేడిగా ఉంది. పులుసు కూరలు ఎవరు తిన్నోళ్ళు కూడా ఈ రెసిపీ అనేది చాలా ఇష్టంగా తింటారండి. ఒక గుడ్డు ముక్క చించుకొని ఈ పులుసులో పెట్టుకొని రైసులో ఇలా తినాలండి. అప్పుడైతే దీన్ని చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే వేరే లెవెల్లో భలే టేస్టీగా అయితే వచ్చింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మనది చాలా చిన్న ఛానల్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.